తెలుసా ఇంతకు అసలు ఆయన స్పష్టంగా తెలుసా నీకు? తెలియదా? తెలియకపోతే తెలుసుకో, స్పష్టంగా తెలుసుకో. గ్రంథం చదివి తెలుసుకో. మోకాళ్ళుని ప్రార్థన చేసి, దేవా నిన్ను గూర్చి నాకు స్పష్టపరచమని అడిగి, నీ మార్గములను నాకు తేటగా కనపరచమని అడిగి తెలుసుకో. అస్పష్టంగా ఉండవాకు. దేవుడేం తప్పు పట్టడు. నేను ఆయన దొరికితే ఆయనను పట్టి ఆయన చేతి రంధ్రములలో నా వేళ్ళుంచి ఆయన ప్రక్క డొక్కలో నా చెయ్యి ఉంచి నేను చూసి అప్పుడు నమ్ముతా అన్నాడు. యేసయ్య కోపడలేదు, చూసావా? కోపడ్డా? తోమా తోమా ఇట్రా కొడితే మొహం అన్నాడా? ఏమన్నాడు మరి? ఎంత సాఫ్ట్గా మాట్లాడాడు చూడు. ఏమండి, నీ మార్గములను నాకు స్పష్టపరచుమయ్యా అంటే కోపడ్డండి. గిద్యోను సూచన అడిగాడు, 1కి 2 సార్లు. చూపించాడా లేదా? మోషే సూచన చూపించాడా లేదా? తోమ అడిగాడు, చూపించాడా లేదా? అలాంటి వాడండి మన దేవుడు. నువ్వు ఎంత స్పష్టంగా తెలుసుకుంటావు అంత బాగా విశ్వసించగలుగుతావు. అందుకు తెలుసుకోమంటున్నాను నేను. చదివి తెలుసుకో, గ్రంథాన్ని ధ్యానించి తెలుసుకో, ఆయన శక్తివంతమైన కార్యాలు చదివి తెలుసుకో. అంతేకాదు దేవుణ్ణి అడిగి కూడా తెలుసుకో. నాకు ఇంకా ఇక్కడ గ్రంథంలోనే కాదు, క్రియాత్మకంగా కూడా నీ కార్యాలు చూడాలి తండ్రి. ఏం నన్ను శోధిస్తున్నావా అనడు. గిద్యోను అనలేదే, మోషేని అనలేదే, తోమాను అనలేదే. కాకపోతే నేను చూసి నమ్ముతానన్నావు, నీకు చూపించాను, చూడక నమ్మిన వారు మరి ధన్యులు అన్నాడు. ఆ ఒక్క మాట అన్నాడు. బుద్ధి తక్కువడని సిగ్గు లేదు నీకు? ఎన్నిసార్లు చెప్పాను నేను? అంత మాత్రం నమ్మకం లేకుండా ఉన్నావా? పెట్టిన రొట్లన్నీ తిని అన్నాడా? ప్రభు క్షమించయ్యా, ఒక్క మాట కూడా అలా పాపం పిచ్చి మహారాజు. తోమా రా ప్రభు, నేనే దా, యేసయ్యా నేనే రా. అందరికి వెళ్ళి చూస్తున్నాడు, ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు. అందరినీ పిలవకుండా నన్ను పిలుస్తున్నాడు ఏందని మరి డౌట్ పడింది నువ్వేదా? ఇదిగో నీ చెయ్యిటి. అయ్యా పర్లేదా తోమా టీ. ఆ చేతి వెళ్ళి ఇదిగో సిలువకు మేకులు కొట్టినప్పుడు నా చేతిలో పడిన రంధ్రం ఇదే తోమా. ఈ చేతి కూడా చూడు. ప్రభా తోమా నీ చెయ్యిటి, ప్రక్క బల్లెపు పోటు ఇదే చూడు, నీ చేయి ఉంచు. నా దేవా, నా ప్రభువా, తోమా నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభువా. అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు తోమా. నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు మరి ధన్యులు తోమా. సందేహపడినప్పుడు కోపడ్డండి, క్లారిటీ ఇస్తాడు. అది యేసయ్య మంచితనం. సందేహపడ్డప్పుడు కోపపడ్డండి, కనికరపడతాడు, క్లారిటీ ఇస్తాడు. నీళ్ళలో మునిగిన పేతురుతో ఉన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? కోపడ్లా. యోధా పత్రికలు ఏం రాయించాడు? సందేహపడు వారి మీద కనికరం చూపండి అని రాయించాడు. నీకు ఏ విషయంలో క్లారిటీ కావాల్సి ఉంటే, స్పష్టత కోరితే నా తండ్రి తప్పకుండా నీ క్లారిటీ ఇస్తాడు. నువ్వు అడగాలి, మోకాళ్ళలోనే అడిగి ఆయనను స్పష్టంగా తెలుసుకో. ఆయన శక్తి ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన వాక్ ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన నీతి ఏంటో, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకో. ఆయన ప్రేమ నీకు అర్థమైతే కలవరం నీ దరికి రాదు. లేమి, కొదువ, దరిద్రత నిన్ను ఏమీ చేయలేవు. ఇంట్లోకి ఆ పూటకి లేకపోయినా ఈ పాటే పాడతావు. నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా
దూరము